మంచి కాపురి అయిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మన ప్రభువును రక్షకుడకు యేసుక్రీస్తు దయామయుడు, కరుణామయుడు, అత్యంత వాత్సల్యత కలిగినవాడు. ఏ ఒక్క వ్యక్తికి ఆయన పక్షపాతం చూపేవాడు కాదు. కొందరికి అన్యాయం, కొందరికి మేలు చేసేవాడు కాదు. శరీర సంబంధంగా మనం చాలాసార్లు ప్రభుని అర్థం చేసుకుంటున్నాం, అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సర్వశక్తుడు అన్యాయం చేయటం అసంభవం, దేవుడు న్యాయం తప్పడం అసంభవం. మన జీవితంలో కొన్నిసార్లు ప్రార్థనలకు ఆయన ఎస్ అంటాడు, కొన్ని ప్రార్థనలకి వెయిట్ అంటాడు, కొన్ని ప్రార్థనలకి నో అంటాడు. కానీ ప్రతి దానికి ఆయన ఏదో ఒక జవాబు ఇచ్చి తీరుతాడు అనే విషయాన్ని ఏనాడు విశ్వాసి గణాంగం మర్చిపోకూడదు. అందుకే ప్రసంగి గ్రంథం 3:17 ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చిననియు నా హృదయంలో నేను అనుకుంటుని. మీ జీవితంలో మీరు చేస్తున్న ప్రార్థనలకు ఏదో ఒక సమయంలో దేవుడు తప్పనిసరిగా జవాబు అనుగ్రహించి తీరుతాడు. తగిన సమయం, తగిన సందర్భం దేవుడు చూస్తున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రభు దాసుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పరిశుద్ధ గ్రంథంలో 3 అద్భుతమైనటువంటి వాగ్దానాలు తగిన సమయం గురించి రాయబడ్డాయి. కీర్తన గ్రంథం 104వ కీర్తన 27వ వాక్యంలో, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదవనియు, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. సముద్రంలోని మకరాలు దేవుని వాత్సల్యత కొరకు కనిపెడుతున్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. తగిన సమయమందు దేవుడు వాటికి ఆహారం ఇస్తాడు అని వాక్యంలో వాగ్దానం చేయబడింది. మిమ్మల్ని పోషించి అలంకరించి మీ జీవితాన్ని ఉద్ధరించడంలో ఆయనే సాటి. సర్వశక్తుడు తప్పనిసరిగా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తగిన సమయమందు మీకు ఉద్యోగం ఇచ్చి, మీకు చదువులు ఇచ్చి, వివాహాలు చేసి మిమ్మల్ని పోషించి అలంకరించే ఘనమైన దేవుడు నా ప్రభుని యేసుక్రీస్తు. తగిన సమయమందు ఆహారం ఇచ్చే మహిమగల రాజు మన ప్రభు. మరో మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి. ఒక సమయం ఉంది, అప్పుడు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథం వాగ్దానం చేస్తూ ఉంది. ఈరోజు ప్రభు మనకిస్తున్న బలమైన మాట, ప్రతి ప్రయత్నానికి ప్రతి క్రియకు దేవుని దృష్టిలో ఒక సమయం ఉంది. ప్రతి పని ఒక నిర్ణయ కాలంలో దేవుడు చేస్తాడు, ఆయన చేసి తీరుతాడు అనే వాగ్దానం మన హృదయంలో ఈ మాట స్థిరంగా ఉండాలి. తగిన సమయమందు ఆహారం ఇచ్చే ఈ దేవుడే తగిన సమయమందు తప్పనిసరిగా మిమ్మల్ని హెచ్చించి గొప్ప చేయబోతున్నాడు. యెహోషువని దేవుడు గణపరిచినట్లుగా మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఏలియా దగ్గర ఉన్న ఎలీషాని, మోషే దగ్గర ఉన్నటువంటి యెహోషువని, యేసు ప్రభువు దగ్గర ఉన్న శిష్యుల్ని ఆయన హెచ్చించి అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్ళినట్లుగా తగిన సమయమందు ఆయన ఇచ్చిస్తాడు అని చెప్పి ఆయన దక్షిణస్తపు నేడులో విధేయతో వినయంతో మనం జీవించడం చాలా ప్రాముఖ్యం. మరో అద్భుతమైన వచనం మీకు పరిచయం చేస్తాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వాక్యం, వారిలో ఒంటరైన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుచున్నాను. తగిన కాలమందు ఆహారం ఇచ్చే దేవుడు, తగిన కాలమందు హెచ్చించే దేవుడు, తగిన కాలమందు కార్యం చేసే దేవుడు. ప్రతి ప్రయత్నానికి ప్రతి కార్యానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మీ జీవితంలో ఒక ఉన్నతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని తగిన కాలమందు చేస్తాడు. ఎవరిని ఆయన విడిచిపెట్టడు, ఎవరిని ఆయన త్రోసివేయడు. చిన్నవారు పెద్దవారు, సీనియర్లు జూనియర్లు అని నా ప్రభుకి ఎప్పుడూ భేదం లేదు. ఆయన ప్రేమ శాశ్వతమైంది, సంపూర్ణమైంది, మహిమ కలిగింది. తగిన సమయమందు ఆహారం ఇచ్చేవాడు, తగిన సమయమందు హెచ్చించేవాడు, తగిన సమయమందు మీ జీవితంలో కార్యం చేసే ప్రభు సదాకాలం మీకు తోడు ఉండునుగాక. ఆమేన్.